ఓకే. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు, అదేవిధంగా ప్రజెంట్ మన కానిస్టేబుల్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు, జేఎల్ఓ, డిఎల్ఓ, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ లాంటి చాలా ఎగ్జామ్స్ మన ముందు ఉన్నాయన్నమాట. కాబట్టి వీళ్ళందరికీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా అవార్డ్స్ కంపల్సరీ బిట్ అనమాట. ఈ అవార్డ్స్ పైన ఇంపార్టెంట్ అవార్డ్స్ ఖచ్చితంగా మనం ఎవరికి ఏమేమి వచ్చాయి, వాటి స్టాండర్డ్ కూడా మనం నేర్చుకోవాల్సిన పరిస్థితి. కాబట్టి ఇప్పుడు అవార్డ్స్ పైన ఒక ఇంపార్టెంట్ క్లాస్ మేము ముందుకు తెస్తూ ఉన్నాం. కాబట్టి ముందుగా అందరూ లైక్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా. ఓకేనా. ముందుగా మనం భారతరత్న అవార్డ్స్ 2024లో భారతరత్న అవార్డులు ఒక 5 మెంబర్స్కి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇంపార్టెంట్ అనమాట. రీసెంట్గా అడిగినటువంటి ఎగ్జామ్లలో కూడా భారతరత్న అవార్డులు రీసెంట్గా వచ్చిన వారిపైన మనకు బిట్టుపడింది. కాబట్టి భారతరత్న అవార్డులు చూసుకోవాలి. 2024 అన్నమాట. మొత్తం ఇంతవరకు భారతరత్న అవార్డులు 53 మందికి ఇచ్చారు. 2024లో 5 మెంబర్స్ 49, 50, 51, 52, 53 మనం తెలుసుకోవాలి. 49వ భారతరత్న అవార్డు కర్పూరి సింగ్ ఠాగూర్. ఈయన బీహార్ మాజీ సీఎం కర్పూరి సింగ్ ఠాగూర్. బీహార్కు 11వ ముఖ్యమంత్రి. అక్కడ అతన్ని లోక్ నాయక్ అంటారు, చాలా అభిమానిస్తారనమాట. కాబట్టి బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి సింగ్ ఠాగూర్కి వచ్చిందనమాట. 50వ భారతరత్న వచ్చేసి ఎల్కే అద్వానీ. మాజీ ఉప ప్రధానమంత్రి అనమాట ఎల్కే అద్వానీ. వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో ఆయన ఉప ప్రధానమంత్రిగా పనిచేశాడు. మై కంట్రీ మై లైఫ్ అనే పుస్తకం కూడా చాలా ఇంపార్టెంట్, మనకి ఎగ్జామ్లో అడుగుతూ ఉంటారు. మై కంట్రీ మై లైఫ్, ఎల్కే అద్వానీ. కాబట్టి మాజీ ఉప ప్రధానమంత్రి, ఇతను 50వ భారతరత్న గ్రహీత. నెక్స్ట్ 51 భారతరత్న వచ్చేసి 51వ భారతరత్న పివి నరసింహారావు. ఇతను మాజీ ప్రధానమంత్రి, మనందరికీ తెలుసు పివి నరసింహారావు. ఆంధ్రప్రదేశ్కు 4వ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధానమంత్రి అయిన వ్యక్తి అనమాట పివి నరసింహారావు. లోక్సభలో రాజ్యసభలో రెండింటిలో సభ్యత్వం లేకుండా ప్రధానమంత్రి అయినటువంటి వ్యక్తి అనమాట పివి నరసింహారావు. నంద్యాల నుంచి పోటీ చేసి అత్యంత అద్భుతమైన మెజార్టీతో ఆయన విజయం సాధిస్తాడు పివి నరసింహారావు. దేశ్ బచావో దేశ్ బనావో అనే స్లోగన్ ఇస్తాడు. ఎక్కువ భాషలు తెలిసిన ప్రధానమంత్రి. ఈయన సమాధి పేరు జ్ఞాన్ భూమి. పివి నరసింహారావు సమాధి పేరు జ్ఞానభూమి అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. 51 భారతరత్న పివి నరసింహారావు. నెక్స్ట్ 52వ భారతరత్న చరణ్ సింగ్ మాజీ ప్రధానమంత్రి అని మనందరికీ తెలుసు. చరణ్ సింగ్ ఇతను రైతు బాంధవుడు అంటారు. ఇతన్ని చరణ్ సింగ్ను రైతు బాంధవుడు అంటారనమాట. పార్లమెంటులో ఒకరోజు కూడా అడుగుపెట్టిన ప్రధానమంత్రి చరణ్ సింగ్. అతి తక్కువ కాలం ప్రధానమంత్రిగా పనిచేసిన వాడు చరణ్ సింగ్. చరణ్ సింగ్ సమాధి పేరు కిసాన్ ఘాట్. కాబట్టి చరణ్ సింగ్ 52వ భారతరత్న. 53 ఎంఎస్ స్వామినాథన్. చూడండి, మన భారతదేశ హరిత విప్లవ పితామహుడు, ఫాదర్ ఆఫ్ ఇండియన్ గ్రీన్ రెవల్యూషన్ అంటాం ఎంఎస్ స్వామినాథన్ను. శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ 53వ భారతరత్న గ్రహీత. ఇలా 2024లో భారతరత్న 5 మందికి ఇచ్చారు, గుర్తుపెట్టుకోవాలి. కర్పూరి సింగ్ ఠాగూర్, ఎల్కే అద్వానీ, పివి నరసింహారావు, చరణ్ సింగ్, ఎంఎస్ స్వామినాథన్. ఇక్కడ 2 ప్రధానమంత్రులు ఉన్నారు, ఒక ఉప ప్రధానమంత్రి ఉన్నాడు, ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక రాష్ట్రానికి సంబంధించి ఉన్నాడు, అదేవిధంగా గొప్ప శాస్త్రవేత్త ఉన్నాడు అనమాట. ఎంఎస్ స్వామినాథన్ అనమాట, తమిళనాడుకు చెందిన వ్యక్తి. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. భారతరత్న వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మన భారతదేశంలో అత్యున్నత పురస్కారం, పౌర పురస్కారం భారతరత్ననే. 1954లో ప్రారంభించారు. 54లో 3 ఇచ్చారు. తొలి గ్రహీత సి రాజగోపాలాచారి, 2వ గ్రహీత సివి రామన్, 3వ గ్రహీత సర్వేపల్లి రాధాకృష్ణన్ అన్నమాట. సి రాజగోపాలాచారి అనగానే ఆయన మద్రాసు రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి సి రాజగోపాలాచారి. అదేవిధంగా సివి రామన్ అంటే కనుక ఆయన గొప్ప శాస్త్రవేత్త. భారతరత్న పొందిన మొదటి శాస్త్రవేత్త సివి రామన్. అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉపరాష్ట్రపతి. ఉపరాష్ట్రపతిగా భారతరత్న తీసుకుంది ఎవరంటే కనుక మొదటిగా మన సర్వేపల్లి రాధాకృష్ణన్ అన్నమాట. ఇట్లా భారతరత్న పైన బిట్లు చాలా ఇంపార్టెంట్గా పడతాయి. భారతరత్న పొందిన తొలి మహిళ ఇందిరాగాంధీ. భారతరత్న పొందిన తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ. భారతరత్న పొందిన తొలి రాష్ట్రపతి బాబు రాంప్రసాద్. భారతరత్న పొందిన తొలి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్. భారతరత్న పొందిన తొలి శాస్త్రవేత్త సివి రామన్.
భారతరత్న పొందినటువంటి తొలి విదేశీయుడు ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్, పాకిస్తాన్. ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. భారతరత్న పొందినటువంటి తొలి క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్. చిన్న వయసులో భారతరత్న పొందినటువంటి వ్యక్తి సచిన్ టెండూల్కర్. ఇక పెద్ద వయసులో భారతరత్న పొందినటువంటి వ్యక్తి డీకే కార్వే. 100 సంవత్సరాల వయసులో ఆయనకు భారతరత్న వచ్చింది. మరణాంతరం భారతరత్న పొందినటువంటి తొలి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి. 1966లో భారతరత్న వచ్చింది ఆయనకి. భారతరత్న పొందిన మహిళలు ఇందిరాగాంధీ, మదర్ తెరిసా, అరుణా అసఫ్ అలీ, ఎంఎస్ సుబ్బలక్ష్మి, లతా మంగేష్కర్. ఇట్లా స్టాండర్డ్ కూడా అడుగుతారు అన్నమాట, ఎందుకంటే ఇంపార్టెంట్ అవార్డు కాబట్టి ఇప్పుడు మనం కరెంట్ అఫైర్స్ నేర్చుకుంటున్నాం ఇంపార్టెంట్గా. కాబట్టి ఈ 5 మంది పేర్లు మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక రీసెంట్గా ఒక ఎగ్జామ్లో అడిగినటువంటి బిట్ అనమాట ఇది మనం క్రియేట్ చేసినదేం కాదు కాబట్టి ఒకసారి చూద్దాం. 2024లో భారత రాష్ట్రపతి 4 ప్రముఖ భారతీయులకు భారతరత్న అవార్డులను ప్రదానం చేశారు. ఈ క్రింది వాణిలో అవార్డు గ్రహీత కానిది ఎవరు అని అంటున్నాడు. చూడండి, 4కి ప్రదానం చేశారు అంటున్నాడు భారతరత్న అవార్డులను రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము గారు. కాని వారు ఎవరు చూద్దాం. ఫస్ట్ ఆప్షన్లో కర్పూరీ సింగ్ ఠాగూర్, ఇతను కరెక్టే, బీహార్ మాజీ ముఖ్యమంత్రి అని చెప్పుకున్నాం. చౌదరి చరణ్ సింగ్, ఇతను కూడా మన మాజీ ప్రధానమంత్రి చెప్పుకున్నాం, చరణ్ సింగ్. అటల్ బిహారీ వాజ్పేయి, ఈ అటల్ బిహారీ వాజ్పేయి ప్రజెంట్ 2024లో పొందలేదు. ఆల్రెడీ పొందిన వ్యక్తి ఇతను అటల్ బిహారీ వాజ్పేయి. 2024 గురించి అడుగుతున్నాడు ఇక్కడ. ఇక్కడ ఎంఎస్ స్వామినాథన్ 4th ఆప్షన్ ఇతను ఉన్నాడు. ఇక్కడ మనము 3rd ఆప్షన్ ఆన్సర్ తీసేయాలి. కాబట్టి ఇట్లా మనకు ఎగ్జామ్లో బిట్టు క్రియేట్ చేయడం జరిగిందనమాట. ఓకేనా, ఒక ఎగ్జాంపుల్ ఇది మనం చూసుకోవాలి ఖచ్చితంగా. 2025కు సంబంధించి పద్మ అవార్డులు. ఈ పద్మ అవార్డులు మొత్తం 139 మందికి ఇచ్చారు. ఇందులో 7 పద్మవిభూషణ్, 19 పద్మభూషణ్, 113 పద్మశ్రీ ఉన్నాయన్నమాట. ఈ నెంబర్ కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. 139 పద్మ అవార్డులు 2025కు గాను. 7 పద్మవిభూషణు, 19 పద్మభూషణు, 113 పద్మశ్రీ, మొత్తం 139 పద్మ అవార్డులు. భారతదేశంలో 2వ అత్యున్నత పురస్కారం అన్నమాట పౌర పురస్కారం పద్మవిభూషణ్. 3వ అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్. 4వ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీ. ఇప్పుడు పద్మవిభూషణ్ ఇంపార్టెంట్ బాగా, కాబట్టి పద్మవిభూషణ్ కూడా చూద్దాం ఎవరు ఆ 7 మంది అనేది చూద్దాం. నెంబర్ 1 దువ్వూరు నాగేశ్వరరెడ్డి, మెడిసిన్ తెలంగాణ. చూడండి, దువ్వూరు నాగేశ్వరరెడ్డి మెడిసిన్ తెలంగాణ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే మన తెలుగువాడు కాబట్టి వైద్యంలో దువ్వూరు నాగేశ్వరరెడ్డి పద్మ విభూషణ్ అవార్డు పొందాడు, తెలంగాణకు చెందిన వ్యక్తి. నెక్స్ట్ నెంబర్ 2 జగదీష్ సింగ్ కేహర్, పబ్లిక్ అఫైర్స్ చండీగఢ్. జగదీష్ సింగ్ కేహర్ ఇతను సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అనమాట. జగదీష్ సింగ్ కేహర్ ఇతను పబ్లిక్ అఫైర్స్ ప్రజా వ్యవహారాలు విభాగంలో అవార్డు అందుకున్నాడు, చండీగఢ్. నెక్స్ట్ కుముదిని రజనీకాంత్ లకియా. కుముదిని రజనీకాంత్ లకియా కళలు, గుజరాత్. చూడండి, కుముదిని రజనీకాంత్ లకియా ఆర్ట్ అంటే కళలు గుజరాత్ అనమాట. ఈమె గొప్ప కథక్ నృత్యకారిణి, కథక్ డాన్సర్ అనమాట. కాబట్టి కుముదిని రజనీకాంత్ లకియా గుర్తుపెట్టుకోవాలి, గుజరాత్. నెంబర్ 4 లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం, కళలు, కర్ణాటక. లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం వచ్చేసి ఆర్ట్, కర్ణాటక, గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 5 వాసుదేవన్ నాయర్, ఇతనికి మరణాంతరం అవార్డు ఇచ్చారు వాసుదేవన్ నాయర్కి. కాబట్టి మరణాంతరం గుర్తుపెట్టుకోవాలి, వాసుదేవన్ నాయర్. ఇతను సాహిత్యవేత్త, కేరళ, వాసుదేవన్ నాయర్. నెక్స్ట్ ఒసాము సుజుకి, ఇతను వాణిజ్యం అన్నమాట, ట్రేడ్ అంటే వాణిజ్యం. ఒసాము సుజుకి ఇతను జపాన్ దేశానికి చెందిన వాణిజ్యవేత్త. ఒసాము సుజుకి ఇతనికి పద్మవిభూషణ్. ఇతను కూడా మరణాంతరం, ఇప్పుడు బతికిలేడిన మరణాంతరం, ఇది కూడా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ శారదా సిన్హా, గొప్ప కళాకారిణి అనమాట. ఈమె కూడా ఎవరంటే కనుక శారదా సిన్హా గొప్ప గాయకురాలు అనమాట. ఓకేనా, ఈమెది బీహారు. ఈమె కూడా మరణాంతరం అవార్డు పొందింది. మరణాంతరం అవార్డు పొందిన వాళ్ళు 3 ఉన్నారు, వాసుదేవన్ నాయరు, ఒసాము సుజుకి, శారదా సిన్హా. ఓకేనా, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి మొత్తం 7 మంది. ఇందులో మన దక్షిణాదియులే ఒక 3 ఉన్నారు. తెలంగాణకు చెందిన దువ్వూరు నాగేశ్వరరెడ్డి మెడిసిను, కర్ణాటకకు చెందినటువంటి లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం ఆర్ట్, కళలు, కేరళకు చెందినటువంటి ఎంటి వాసుదేవన్ నాయర్, కేరళ. వీళ్ళ 3 కూడా మన దక్షిణాదిలే అనమాట, దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వాళ్ళే. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ఒక సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఉన్నాడు, జగదీష్ సింగ్ కేహర్, పబ్లిక్ అఫైర్స్ చండీగఢ్ అనమాట.
ఓకేనా. ఇవన్నీ కూడా 7 మంది పేర్లు బాగా నేర్చుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. పద్మవిభూషణ్ 7 నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ పద్మభూషణ్కి వెళ్ళిపోవాలి. ఈ పద్మభూషణ్ 19 మందికి. ఈ 19 పేర్లు మనం ఒకసారి చూస్తే, సత్వి రీతంబర గొప్ప ఆధ్యాత్మికవేత్త అనమాట. సత్వి రీతంబర. మనోహర్ జోషి మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అనమాట. ఇతను పబ్లిక్ అఫైర్స్లో వచ్చింది, పబ్లిక్ అఫైర్స్. బిబేక్ దేబ్రాయ్. ఈ బిబేక్ దేబ్రాయ్ వచ్చేసి గొప్ప ఆర్థికవేత్త, ప్రధానమంత్రి ఆర్థిక సలహాదారుడిగా కూడా ఇతను పనిచేయడం జరిగింది. బిబేక్ దేబ్రాయ్. శోభన మనందరికీ తెలుసు, గొప్ప నృత్యకారి, డ్యాన్సరు. అదేవిధంగా మన తెలుగులో కూడా చాలా సినిమాల్లో నటించింది అనమాట శోభన. ఈ నలుగురిని గుర్తుంచుకోండి ఇప్పుడు. అయినా సత్వి రీతంబర, మనోహర్ జోషి, బిబేక్ దేబ్రాయ్, శోభన. సత్వి రీతంబర, మనోహర్ జోషి, బిబేక్ దేబ్రాయ్, శోభన. వీళ్ళ యొక్క విభాగాలు కూడా మనం చదువుకోవాల్సిందే. ఎగ్జామ్లో ఇది వరకు అడిగాడు కూడా, పద్మభూషణ్లో వచ్చినటువంటి వాళ్ళని తీసుకొచ్చి కూడా అడిగాడు అన్నమాట. కాబట్టి మనం చూసుకోవాలి వీళ్ళను కూడా. నెక్స్ట్ శేఖర్ కపూర్. ఈ శేఖర్ కపూర్ అనేటువంటి వ్యక్తి చిత్ర నిర్మాత, చిత్ర నటుడు, యాక్టరు మరియు ప్రొడ్యూసర్ అనమాట. వాడి కళలు. నెక్స్ట్ రామ్ బహదూర్ రాయ్. రామ్ బహదూర్ రాయ్ వచ్చేసి గొప్ప జర్నలిజం రామ్ బహదూర్ రాయ్. నెక్స్ట్ కైలాస్నాథ్ దీక్షిత్. ఈ కైలాస్నాథ్ దీక్షిత్ సాహిత్యవేత్త, లిటరేచర్ అనమాట, సాహిత్యవేత్త. కాబట్టి శేఖర్ కపూరు, రామ్ బహదూర్ రాయ్, కైలాస్నాథ్ దీక్షిత్ పేర్లు పద్మభూషణ్లో మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ సూర్యప్రకాష్, గొప్ప జర్నలిస్ట్ సూర్యప్రకాష్, జర్నలిజం. నెక్స్ట్ పంకజ్ పటేల్. ఈ పంకజ్ పటేల్ గొప్ప బిజినెస్ మ్యాన్ అనమాట, మన దేశంలో వ్యాపారవేత్త. ఓకేనా, కాబట్టి వ్యాపారం. నెక్స్ట్ అనంత్ నాగ్. ఈ అనంత్ నాగ్ వచ్చేసి గొప్ప యాక్టర్ అనమాట, నటుడు, అంటే కళలు. నెక్స్ట్ వినోద్ ధామ్ గొప్ప ఇంజనీర్ అనమాట, ఇంజనీరు. కాబట్టి సూర్యప్రకాష్, పంకజ్ పటేలు, అనంత్ నాగ్, వినోద్ ధామ్ పేర్లు గుర్తుంచుకోవాలి. సూర్యప్రకాష్, పంకజ్ పటేలు, అనంత్ నాగ్, వినోద్ ధామ్. సూర్యప్రకాష్, పంకజ్ పటేలు, అనంత్ నాగ్, వినోద్ ధామ్. నెక్స్ట్ అజిత్ కుమార్ గొప్ప నటుడు, తమిళ నటుడు అనమాట, కళలు. నెక్స్ట్ పంకజ్ ఉదాన్. ఈ పంకజ్ ఉదాన్ వచ్చేసి గొప్ప సింగర్, కళలు. జతిన్ గోస్వామి వచ్చేసి గొప్ప డ్యాన్సర్ అన్నమాట, కళలు. నెక్స్ట్ పిఆర్ శ్రీజేష్ హాకీ ప్లేయర్, క్రీడలు. కాబట్టి అజిత్ కుమారు, పంకజ్ ఉదాను, జతిన్ గోస్వామి, పిఆర్ శ్రీజేష్. అజిత్ కుమారు, పంకజ్ ఉదాను, జతిన్ గోస్వామి, పిఆర్ శ్రీజేష్. నెక్స్ట్ చాకో పెరియాపురం. ఈ చాకో పెరియాపురం వచ్చేసి గొప్ప డాక్టర్ అనమాట, వైద్యుడు, చాకో పెరియాపురం. నెక్స్ట్ నల్లి కుప్పుస్వామి శెట్టి. ఈ నల్లి కుప్పుస్వామి శెట్టి గొప్ప పారిశ్రామికవేత్త అనమాట. కాబట్టి కామర్స్ అండ్ ఇండస్ట్రీస్, పారిశ్రామికవేత్త. సుశీల్ కుమార్ మోడీ వచ్చేసి బీహార్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అనమాట, ఈ సుశీల్ కుమార్ మోడీ. కాబట్టి పబ్లిక్ అఫైర్స్ అని మనం విభాగం రాసుకోవాలి, పబ్లిక్ అఫైర్స్. నందమూరి బాలకృష్ణ, తెలుగు నటుడు అనమాట, ఆంధ్రప్రదేశ్ సంబంధించి తను కళలకు గాను అవార్డు అందుకున్నాడు. నందమూరి బాలకృష్ణ కానీ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి యాక్టర్ అనమాట, నటుడు, మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి. కాబట్టి ఈ నలుగురిని కూడా మనం నోట్ చేసుకోవాలి. చాకో పెరియపురం, నల్లి కుప్పుస్వామి శెట్టి, సుశీల్ కుమార్ మోడీ, నందమూరి బాలకృష్ణ. చాకో పెరియపురం, నల్లి కుప్పుస్వామి శెట్టి, సుశీల్ కుమార్ మోడీ, నందమూరి బాలకృష్ణ. ఈ 19 కూడా మన పద్మభూషణ్ పురస్కారాలు అనమాట. ఈ ఏడాదికి సంబంధించి 19 మందికి పద్మభూషణ్ ఇచ్చారు. వాళ్ళు ఏ రంగాలు అనేది కూడా నేను చెప్పాను. కాబట్టి ప్రీవియస్ బిట్ కూడా అడిగారు మనకు దీనికి సంబంధించి. కాబట్టి ఆ బిట్ కూడా మనం చూద్దాం ఇప్పుడు ఒకసారి ఎలా ఉంది అనేది. చూడండి, దీనికి సంబంధించి బిట్ ఎలా ఇచ్చాడో ఇంతకుముందు ఎగ్జామ్లో. 2022 పద్మభూషణ్ అవార్డు గ్రహీతలను పరిగణించండి. ఈ క్రింది జతల్లో సరిగా జతపరచబడినది ఏది? చూడండి, కింద వాళ్ళ పేర్లు ఇచ్చాడు, వాళ్ళ విభాగం ఇచ్చాడు అనమాట. మనం ఏది జతపరచబడలేదు సరిగ్గా అనేది మనం కనుక్కోవాలి. కాబట్టి వాళ్ళ యొక్క విభాగం కూడా మనం చూసుకోవాలనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఓకేనా, ఆ పేర్లు చూసుకోవాలి. ఆ పేర్లకు సంబంధించి వాళ్ళు ఎవరు, ఏ విభాగంలో వాళ్ళకి అవార్డు అందించారు అనేది మనం నేర్చుకోవాలన్నమాట. నెక్స్ట్ సాహిత్యంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం జ్ఞాన్పీఠ్ పురస్కారం అనే అవార్డు ఎవరికి ఇచ్చారు రీసెంట్గా అంటే వినోద్ కుమార్ శుక్లాకి ఇచ్చారు.
ఇప్పుడు హిందీ రైటర్ వినోద్ కుమార్ శుక్లా బికమ్స్ ఫస్ట్ ఫ్రమ్ ఛత్తీస్గఢ్ టు విన్ జ్ఞాన్పీఠ్ అవార్డు అంటున్నాడు. అంటే ఇతను హిందీ రచయిత అనమాట వినోద్ కుమార్ శుక్లా. ఏ రాష్ట్రం అంటే ఛత్తీస్గఢ్. ఛత్తీస్గఢ్ నుంచి ఫస్ట్ టైం ఇతనికి అవార్డు వచ్చిందనమాట. ఈ అవార్డు ఎవరికి రాలేదు ఇంతవరకు. ఛత్తీస్గఢ్ నుంచి ఫస్ట్ టైం వినోద్ కుమార్ శుక్లాని పొందడం జరిగింది. హిందీ రచయిత అనమాట, గుర్తుంచుకోవాలి, చాలా చాలా ఇంపార్టెంట్. 59వ జ్ఞాన్పీఠ్ పురస్కారం అనమాట వినోద్ కుమార్ శుక్లా గారికి వచ్చింది. చూడండి, జ్ఞాన్పీఠ్ అవార్డు భారతదేశంలో సాహిత్యంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం అనమాట. 17 లక్షలు అందిస్తారనమాట ఈ అవార్డు గ్రహీతకి. 1965లో ప్రారంభించారు. 1965లో మొదటి గ్రహీత శంకర్ కురుప్ మలయాళ రచయిత ఒడుక్కుజుల్ అనే రచనకు వచ్చింది. ఈ అవార్డును పొందిన తొలి మహిళ ఆశా పూర్ణాదేవి బెంగాలీ రచయిత ప్రథమ్ ప్రతిశ్రుతి అనే రచనకు వచ్చింది. తొలి గ్రహీత శంకర్ కురుప్, తొలి మహిళ ఆశా పూర్ణాదేవి. జ్ఞాన్పీఠ్ పురస్కారం పొందిన తెలుగు వాళ్ళు ముగ్గురు ఉన్నారు. విశ్వనాథ సత్యనారాయణ, సి నారాయణ రెడ్డి, రావూరి భరద్వాజ్. విశ్వనాథ సత్యనారాయణకు రామాయణ కల్పవృక్షం అనే రచనకు వచ్చింది. సి నారాయణ రెడ్డికి విశ్వంబర అనే రచనకు వచ్చింది. రావూరి భరద్వాజ్కు పాకుడు రాళ్ళు అనే రచనకు వచ్చిందనమాట. కాబట్టి మనం స్టాండర్డ్ కూడా చూసుకోవాలి, ఇది మెయిన్ అవార్డు కాబట్టి. రీసెంట్గా వినోద్ కుమార్ శుక్లాకి ఇచ్చారు. హిందీ రచయిత, ఛత్తీస్గఢ్ రాష్ట్రం, ఛత్తీస్గఢ్ నుంచి మొదటి వ్యక్తి. 58వ జ్ఞాన్పీఠ్ అవార్డు 2024లో ఎవరికి ఇచ్చారంటే ఇద్దరికి ఇచ్చారు. ఉర్దూ కవి గుల్జార్, సంస్కృత కవి రామభద్రాచార్య. గుల్జారు, రామభద్రాచార్యకి ఇద్దరికి సంయుక్తంగా 58వ జ్ఞాన్పీఠ్ పురస్కారం ఇచ్చారు. ఈ ఏడాది 59వ జ్ఞాన్పీఠ్ పురస్కారం ఒకరికి ఇచ్చారు, అతనే వినోద్ కుమార్ శుక్లా. బాగా ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. జ్ఞాన్పీఠ్ పురస్కారం తర్వాత భారతదేశానికి సంబంధించి మరొక సాహిత్య పురస్కారం చెప్తున్న సరస్వతి సమ్మాన్ పురస్కార్. ఈ సరస్వతి సమ్మాన్ పురస్కారాన్ని రీసెంట్గా ఎవరికి అందించారంటే కనుక మహామోపాధ్యాయ సాధు భద్రేష్ దాస్. మహామోపాధ్యాయ సాధు భద్రేష్ దాస్. ఈ మహామోపాధ్యాయ సాధు భద్రేష్ దాస్ ఒక సంస్కృత కవి. ఇతను రాసినటువంటి స్వామినారాయణ సిద్ధాంత సుధా అనే రచనకు సరస్వతి సమ్మాన్ అవార్డును ప్రదానం చేశారు. స్వామినారాయణ సిద్ధాంత సుధా అనే రచనకు ప్రదానం చేశారు. కాబట్టి ఆ వ్యక్తి పేరు గుర్తుపెట్టుకోవాలా, రచన గుర్తుపెట్టుకోవాలి. స్వామి నారాయణ సిద్ధాంత సుధా అనేది రచన, సంస్కృత రచన. సంస్కృత కవి పేరు వచ్చేసి మహామోపాధ్యాయ భద్రేష్ దాస్, సాధు భద్రేష్ దాస్ అనమాట. కాబట్టి సరస్వతి సమ్మాను అవార్డును 1991లో ప్రారంభించారు. కేకే బిర్లా ఫౌండేషన్ అందిస్తున్నారు. 15 లక్షలు అందిస్తారనమాట. భారతదేశ సాహిత్య పురస్కారమైన దీనిని 1991లో ప్రారంభించారు. కేకే బిర్లా ఫౌండేషన్ అందిస్తుంది. అదేవిధంగా 15 లక్షల నగదు పురస్కారం ఇస్తుందన్నమాట. మరొక భారతదేశ సాహిత్య పురస్కారం వ్యాస్ సమ్మాన్. 34వ వ్యాస్ సమ్మాన్ 2024కు సంబంధించి ఎవరికి అందించారంటే సూర్యబాల. హిందీ రచయిత సూర్యబాలకు అవార్డు అందించారు. కౌన్ దేశ్ కో వసి వేణుకో డైరీ అనే రచనకి. హిందీ రచన, హిందీ నవల కౌన్ దేశ్ కో వసి వేణుకో డైరీ. కౌన్ దేశ్ కో వసి వేణుకో డైరీ అనే రచనకి సూర్యబాలకి వ్యాస్ సమ్మాన్ అవార్డు అందజేయడం జరిగిందనమాట. కాబట్టి భారతదేశంలో జ్ఞాన్పీఠ్ పురస్కారము, సరస్వతి సమ్మాన్ అవార్డు, వ్యాస్ సమ్మాన్ అవార్డులు సాహిత్యంలో చాలా ఇంపార్టెంట్ అవార్డులు. కాబట్టి నోట్ చేసుకోవాలి. వ్యాస్ సమ్మాన్ అవార్డు అనేటువంటిది 1991లో ప్రారంభించారు. కేకే బిర్లా ఫౌండేషన్ అందిస్తుంది. 4 లక్షల నగదు పురస్కారం అందిస్తుంది అనమాట. కాబట్టి సూర్యబాలను గుర్తుపెట్టుకోవాలి మీరు. వ్యాస్ సమ్మాన్ అవార్డు, సరస్వతి సమ్మాన్ అవార్డును గుర్తుపెట్టుకోవాలి మహామోపాధ్యాయ సాధు భద్రేష్ దాస్ను. అదేవిధంగా జ్ఞాన్పీఠ్ పురస్కారాన్ని గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా వినోద్ కుమార్ శుక్లా.